బూత్ కిట్‌గా ఖబర్దార్! అమరావతిని రాజధానిగా ఒప్పుకోవాలనే షరతును పెట్టి అంగీకరించిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అమరావతి రాజధానిగా ఒప్పుకుంటేనే పొత్తు పెట్టుకుంటామని భారతీయ జనతా పార్టీ చెప్పడం స్పష్టంగా చెప్పారు. దానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్న తర్వాతే పొత్తు పెట్టుకున్నారు భారతీయ జనతా పార్టీతో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధానికి మద్దతు తెలిపిన తర్వాతే కదా అమరావతి ఉద్యమానికి ఊపిరొచ్చింది. అవునా కాదురా కూట్లు ఎదవా? పోలవరం ప్రాజెక్టును సందర్శించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశారు. శ్వేతపత్రం ఇవ్వండి, మీరు పోలవరం ప్రాజెక్టు ఏం చేశారు, ఏం జరుగుతుందని ప్రజలకు తెలియట్లేదు. ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మనకుంది. మనం స్వపక్షం కనుక మనందరం కలిసి గెలిచాం కనుక నేను మీకు బయట నుండి సపోర్ట్ చేసినా కూడా నన్ను ప్రజలు అడుగుతున్నారు కనుక అందుకే పోలవరం సందర్శించాను. ఆ పోలవరం ఎంతవరకు అయింది, ఏమైంది అనేది మీరు శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడిగాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత ప్రజలందరికీ పోలవరం ప్రాజెక్టు వివరాలు తెలిసినాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని జాతీయం చేయొద్దని, అంటే ఆయన పోలవరం ప్రాజెక్టు అమ్మేస్తారని తెలియగానే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు సెంటిమెంట్ ఉందని చెప్పి ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి అది ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి సాధించుకుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. విశాఖ ఉక్కు మా ఆంధ్రుల హక్కు అని చెప్పి అది ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఈవెన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో కూడా చాలామంది ఆ ప్లాంట్ కోసం ప్రాణత్యాగం చేశారు కనుక అది మా యొక్క సెంటిమెంటు, మా యొక్క భావోద్రిక్తం చెందింది కనుక మీరు దాన్ని దయచేసి ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి అమిత్ షా గారికి తెలిపిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఈ 3 విషయాల మీద నువ్వు కార్టూన్ వేస్తావా? ఎంత దుర్మార్గమైన పనిరా అది. ఒరే కిట్టు, అరే ఒక్కటి తెలుసుకోరా, నీకు తెలియదా? నువ్వు జర్నలిజం చేస్తున్నావు కదా, ఏం జరిగిందో తెలియదా? 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో తెలియదా నీకు? పవన్ కళ్యాణ్ గారి వల్లనే కదా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమికి విజయం చేకూరిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఇది నేను చెప్పడం కాదు, ఏదో జన సైనికులు వీర మహిళలు మేము గొప్పగా చెప్పుకోవడం కాదు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద కూర్చోబెట్టి మరి చెప్పాడు, ఏ పవన్ నహీ హై ఆంధీ హై, పవన్ గాలి కాదు తుఫాను అని చెప్పి, రాజకీయానికి తుఫాన్ అని చెప్పి చెప్పాడు మోడీ గారు. ఇదిరా పవన్ కళ్యాణ్ గారి రేంజ్. ఇంత మంచి పని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని ఆయన్ని కార్టూన్గా వేసేంత దిగజారిపోయావంటే నువ్వు అసలుకి నీ యొక్క ఏమంటారు దాన్ని, నువ్వెంత దిగజారిపోయావో నీకు మానసిక పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ నీకేమన్నా జగన్మోహన్ రెడ్డి గెలవాలని ఉందా నీకు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, నీకు బాధపడుతున్నావా? చెప్పు. అదేదో కనిపిస్తుంటుంది నీకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం నీకు ఇష్టం ఉన్నట్లేదు, ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే నీకు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని సంగతి నాకు ముఖ్యంగా తెలుసు. అరే నీకు ఇన్ని చేసిన ఉప ముఖ్యమంత్రి గారిపైన కార్టూన్లు వేస్తున్నావంటే నీకు ఎంత బలిసిందో నాకు అర్థమవుతుంది, మా జన సైనికులకు అర్థమవుతుంది, మా వీర మహిళలకు అర్థమవుతుంది. అసలుకి రాధకిట్ కానీ నీ ఏడిపోయింట్రా? పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కావడం నీకు ఇష్టం లేదా? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని గౌరవించడం మింగుడు పడటం లేదా? లేకపోతే మెగా కుటుంబానికి ఎంత మంచి పేరు రావడం నీకు కంటకింపుగా ఉందా? చెప్పు. అసలు నువ్వెప్పుడు మెగా కుటుంబానికి అండగా ఉన్నావు? నువ్వెప్పుడు మెగా కుటుంబానికి వ్యతిరేకవే. నువ్వెప్పుడు మెగా కుటుంబానికి వ్యతిరేకమని ఇంకొకసారి రుజువు చేసుకున్నావు. నువ్వెప్పుడు కూడా మెగా కుటుంబం అంటే నీకు పడదు, నీ నరనరాల్లో మెగా కుటుంబం అంటే పడదని ఇంకొకసారి నిరూపించుకున్నావు. కిట్గా విను, నేను చెప్తుంది విను, జాగ్రత్తగా విను.
ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తనను తాను తగ్గించుకుని ప్రతి అడ్డమైన ప్రతి అడ్డమైన నీలాంటి ఎదలతో కూడా ప్రతి అడ్డమైన ఎదలతోటి నానా మాటలు పడి ఎన్నో మాటలు పడి కూటమి ఏర్పాటు చేయడానికి కూటమి కోసం భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీతో కలపడానికి పవన్ కళ్యాణ్ గారు పడ్డ కష్టాలు నష్టాలు నీకేం తెలుసురా? ఆయన ఎన్ని బాధలు పడ్డాడో కూటమి ఏర్పాటుకి ఆయన పడ్డ కష్టం ఎందుకోసం పడ్డాడు? కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం వారు బాగుండాలని ఒకే ఒక్క కారణం రా ఎదవా. చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో నిలబెట్టినందుకు ఈ కూటమి ఏర్పాటు చేసి తనను తాను తగ్గించుకొని అడ్డమైన ఎదలతో నానా మాటలు పడి తిట్లు తిని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో నిలబెట్టినందుకు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యంగ్యమైన కార్టూన్ వేసి నాతో పాటు కోట్లాది మంది అభిమానులకు బాధ పెట్టావు. ఇది మాత్రం ఎవరు ఒప్పుకోరు. ఈ విషయంలో మాత్రం నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోరా కిట్టుగా. అందుకని మేమందరం ఈరోజు నుంచి ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఏమనంటే ఆంధ్రజ్యోతి పేపర్ చదవము, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ చూడమని, ఆంధ్రజ్యోతి టీవీ చూడమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఇదే మా కారణజన్ముడు మా దేవుడైన పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చే గౌరవం. ముండా, నువ్వు ఇవ్వకపోతే మాకు వచ్చే నష్టమే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దేవుడే, ప్రజల గుండెల్లో దేవుడని ప్రజలు నిరూపించారు. అందుకే ఎప్పుడూ లేని అఖండ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన గౌరవం అది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన గౌరవం అని నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.